nothing but it is one mathematical study of changes of a function. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ లో చేంజెస్ ఎలా వస్తున్నాయి అన్నది ఐడెంటిఫై చేయడానికి జనరల్లీ యు ఆర్ గోయింగ్ టు యూస్ యువర్ క్యాలిక్యులస్ పార్ట్. బట్ హియర్ multivariable calculus means instead of using only one single variable, here you are going to consider more than one variable. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ లో ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటే దట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులస్ ఈజ్ జనరల్లీ సెడ్ టు బి మల్టీవేరియబుల్ క్యాలిక్యులస్ అంటారు. సో వన్స్ అగైన్ ఐ జస్ట్ గివ్ యూ ద డెఫినేషన్. ఏ మ్యాథమెటికల్ స్టడీ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇన్వాల్వింగ్ more than one variable. So if it is involving more than one variable, we are simply going to say it as multivariable calculus. అయితే సింగిల్ వేరియబుల్లో కనుక ఉండేది ఉంటే జనరల్లీ ద చేంజెస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ సర్టెన్ ప్రిన్సిపల్స్. వీ కాల్డ్ ఇట్ యాజ్ మెయిన్ వాల్యూ థియరమ్స్ అంటారు. కానీ ఇక్కడ ఏం చేశారు అని అంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఎనీ టైప్ ఆఫ్ మెయిన్ వాల్యూ థియరమ్స్, బట్ హియర్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ the derivatives corresponding to the given function. Derivative is also one of the important point in the mathematics used to study the different changes of a given function. So here at present I am using the derivative corresponding to the given variables in order to calculate the changes. I think oka problem enti ante when you consider the derivatives basically divided into two categories. One is we call it as ordinary derivative and second is nothing but it is partial derivative అన్నట్టుగా డిఫైన్ చేస్తారు. సో ఆర్డినరీ డెరివేటివ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఒకటే వేరియబుల్ కనుక ఉండేది ఉంటే దేర్ యూ కెన్ అప్లై యువర్ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ అండ్ సింప్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై డి బై డిఎక్స్ అన్నట్టుగా రాస్తారు. వేరాజ్ కమింగ్ టు ద పార్షియల్ డెరివేటివ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ more than one independent variable, more than you can say that one independent variable. మరి ఇక్కడ ఎక్కువ ఉండేది ఉంటే అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే డి అని డినోట్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తారు డో అనే సింబల్ తోటి రాస్తారు. డో ఈ మోడల్లో డో అంటే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ అని, లేకపోతే డో బై డో వై అన్నట్టుగా, డో బై డో ఎక్స్ అన్నట్టుగా. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ లో ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ కనుక ఉంటే ఇన్ ఆర్డర్ టు డూ ద డెరివేటివ్స్ డోంట్ అప్లై యువర్ ఆర్డినరీ డెరివేటివ్, దేర్ యు ఆర్ యూజింగ్ పార్షియల్ డెరివేటివ్స్ అంటారు. సో హియర్ ఎట్ ప్రెసెంట్ త్రూ అవుట్ ద యూనిట్ నెంబర్ 5 యు ఆర్ యూజింగ్ ఓన్లీ ద డెరివేటివ్ పార్ట్, డిఫరెన్షియేషన్ పార్ట్, దట్ టు partial differentiation అంటారు. ఓన్లీ యు ఆర్ యూజింగ్ పార్షియల్. పార్షియల్ ఈజ్ అప్లికేబుల్ వెన్ దేర్ ఎగ్జిస్ట్ మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ నార్మల్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డో సింబల్ అని అంటారు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వన్స్ అగైన్ ఐఎమ్ గివింగ్ యూ ద డెఫినేషన్. మల్టీవేరియబుల్ క్యాలిక్యులస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ స్టడీ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇన్వాల్వింగ్ మోర్ దాన్ వన్ వేరియబుల్. You call it as multivariable calculus and it uses the partial differentiation only. Reason is when there exists more than one variable, in order to study about changes, naturally you can apply derivative part and that derivative is also partial derivative, simply denoted by dou అన్నట్టుగా రాస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే if I am going to consider a function that I am denoting with f of x comma y, ఈ మోడల్లో రాసామనుకోండి, corresponding to this function I am just denoting with some z అన్నట్టుగా డినోట్ చేస్తాను. సో z is nothing but it is a function involving two variables x and y. So in that case, in order to write down the partial derivatives, generally you can write like this: dou z by dou x, similarly dou z by dou y. ఈ మోడల్లో రాస్తారు. దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటారు. ఫస్ట్ ఆర్డర్ అంటే ఒకటేసారి డెరివేటివ్ కనుక చేస్తే యూ కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ ఆర్డర్. సపోజ్ 2 times చేశారనుకోండి, నార్మల్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై. దీస్ ఆర్ ఆల్ జనరల్లీ సెడ్ టు బి సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటారు. సో ఇక్కడ మనం మాక్సిమం ఎక్కడ దాకా పోతున్నాం అంటే ఓన్లీ సెకండ్ ఆర్డర్ వరకే వెళ్తున్నారు. అంటే డిఫరెన్షియేషన్ అనగానే పార్షియల్ డెరివేటివ్ అనగానే టెన్షన్ పడకండి. ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు యువర్ ఆర్డినరీ డెరివేటివ్. మామూలుగా మీరు డిఫరెన్షియేషన్ ఎట్లయితే చేస్తారో అదే మోడల్లో చేస్తారు. అయితే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మీరు దేనితోటైతే డిఫరెన్షియేషన్ చేస్తున్నారో
The other variable you are treating it as constant. అది పక్కకు పెట్టేసి you are just doing the differentiation. నేను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది అది. సో మేక్ హెడింగ్ యూనిట్ నెంబర్ 5 మల్టీవేరియబుల్ క్యాలిక్యులస్. సో చూద్దాం, ఇక్కడ రావట్లేదమ్మా, అన్మ్యూట్ చేద్దాం అనగానే రావట్లేదు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, ఏదైనా ఉండేది ఉంటే మెసేజ్ చేసేయండి. రైట్, హెడింగ్ ఈస్ యూనిట్ 5 మల్టీవేరియబుల్ క్యాలిక్యులస్. దాంట్లో రాసేయండి. ఏ మ్యాథమెటికల్ స్టడీ ఆఫ్ STUDY, a mathematical study of changes of a function, a mathematical study of changes of a function involving more than one variable, is called multivariable calculus. Once again, I give you the definition. A mathematical study of changes of a function involving more than one variable is called multivariable calculus. Next line lo, it uses the principle of differentiation. It uses the principle of differentiation. Continuation lo, here we can use partial differentiation. Here we can use partial, PARTIAL. Here we can use partial differentiation. For more than one independent variable. Next line lo, for a function z equal to f of x comma y, comma, the partial derivatives are given by ఇది రాయండమ్మా, ఇట్లా డో అనే సింబల్ రాస్తారు. డో జెడ్ బై డో ఎక్స్ కామా డో జెడ్ బై డో వై. దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకటేసారి చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ లైన్ లో డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ కామా డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ కామా డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై. డిఏ కానీ దాన్ని డో లాగా రాస్తారు. డో రాశారు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంది అన్నట్టు అక్కడ వేరియబుల్. డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై. వీటిని ఏమంటారంటే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటారు. Okay, right. Now you write down a problem. ఏం కాదు, టెన్షన్ పడకండి, ఎందుకంటే అదేదో ప్రాబ్లం ఉంది నెట్వర్కింగ్లో. మీకైతే స్క్రీన్ విజిబుల్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఏ ప్రాబ్లం. Find
find the first and second order partial derivatives of ax square. They have given a function ax square plus 2hxy plus by square, and also verify dou square f by dou x dou y, that is equal to dou square f by dou y dou x. So they have given one specific type of problem here. It is asking to calculate the first and second order partial derivatives of a given function, and also we need to verify second derivative ganaka manam chesthe dou square f by dou x dou y, that is also equal to dou square f by dou y dou x. అటు ఇటు మనం చేంజ్ చేసినా గానీ సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నట్టుగా మనం ప్రూవ్ చేయాలి. సో ఒక్కసారి మనకి ఫంక్షన్ ఇచ్చారు కానీ ఏంటి అనేది ఏది ఇవ్వలేదు. సో ఐఎమ్ జస్ట్ సపోజింగ్ దట్ లెట్ f equal to, ఐఎమ్ సపోజింగ్ ద గివెన్ ఫంక్షన్ ax square plus 2hxy plus by square. ఎఫ్ అనే ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళు కండిషన్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై అని అన్నారు కాబట్టి ఆ ఫంక్షన్ మొత్తాన్ని నేను ఎఫ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ నేను చేస్తున్నా. ఒక్కసారి ఇది చూడండి జాగ్రత్తగా. మన పార్షియల్ డెరివేటివ్స్ అంటే టెన్షన్ పడకండి, ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ డెరివేటివ్. సో ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ డో ఎఫ్ బై డో ఎక్స్. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ యు ఆర్ జస్ట్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి, ax square plus 2hxy plus by square. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తారు. ఎక్స్ తోటి మాత్రమే చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఫస్ట్ దాన్ని చేసినప్పుడు ఏ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ 2x ప్లస్ నేను ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నాను అంటే ఎక్స్ కాకుండా మిగతాది ఏది ఉన్నా కానీ అన్ని పక్కకు పెట్టండి. అన్ని పక్కకంటే ఏమేమి ఉంటాయి, 2h, దాని తర్వాత y కూడా పక్కకే ఉంటుంది. సో మనకి x డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ 1 అన్నట్టుగా రాస్తారు. ఓన్లీ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ x డెరివేటివ్, x వేరియబుల్ అన్నట్టు ఇక్కడ. మళ్ళీ x తోటే చేస్తున్నారు కాబట్టి by స్క్వేర్ పక్కకు పెట్టండి. ఇక్కడ దీని పక్కకి ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు x వేరియబుల్, అక్కడ 1 అంటే అది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డెరివేటివ్ ఈజ్ 0 అవుతుంది. సో యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్. ఇట్ బికమ్స్ 2ax plus 2hy. This is nothing but your first derivative with respect to x variable. Similarly, you are going to the next first order derivative. So dou f by dou y. The meaning is dou by dou y of f ante ento chudandi, ax square plus 2hxy plus by square. So ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేయాలి అని అంటే కండిషన్ ఏంటి చూడండి, y తోటి చేస్తున్నారు అని అంటే y కాకుండా ఉండే టర్మ్స్ అన్ని పక్కకు పెట్టండి, y కాకుండా ఉండే టర్మ్స్. దీని పక్కకి ఏం లేదు అని అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 0 ప్లస్ డిఫరెన్షియేషన్ y తోటి చేస్తున్నారు కాబట్టి 2hx పక్కకు పెట్టండి. y డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఇట్ ఈస్ 1. సిమిలర్లీ నెక్స్ట్ దాంట్లో b పక్క పెట్టండి, y ని ఒక్కటే ఫోకస్ చేస్తే y స్క్వేర్ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ 2y. So you are getting this is 0 and here it is 2hx plus 2by. These are the only two possible first order partial derivatives corresponding to x and y variables. ఎందుకంటే ఇక దానికంటే ఎక్కువ z వేరియబుల్ లేదు కాబట్టి ఓన్లీ ఆ రెండు మాత్రమే చేశారు. ఓకేనా? Now similarly I am going to the next one. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ అయిపోయింది. నవ్ ఐఎమ్ కన్సిడరింగ్ సెకండ్ వన్. అండ్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బై డో ఎక్స్. ఇది మీనింగ్ అన్నాడు, దాని అర్థం సెకండ్ టైం చేయాలి అంటే ఆల్రెడీ మనం ఒకసారి చేసింది ఉంది కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్, ఒకసారి ఆల్రెడీ చేసింది ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాం. సో ఎక్స్ తోటి ఏమేమి ఉన్నాయి,
2ax ప్లస్ 2hy. దీన్ని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తారు. దేనితో చేస్తున్నారు అంటే ఎక్స్ తోటే డిఫరెన్షియేషన్. సో 2a కాన్స్టెంట్, అక్కడ ఎక్స్ డెరివేటివ్ 1 అవుతుంది, ప్లస్ 2hy అన్ని కాన్స్టెంట్, ఎందుకంటే ఎక్స్ అనే టర్మ్ లేదు, ఏం లేదు అంటే అక్కడ 1 ఉన్నట్టు, 1 డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ 0. సో యు ఆర్ గెటింగ్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 2a. Similarly, you are going to the next one, dou square f by dou y square is second order derivative. దాని అర్థం ఏంటంటే dou by dou y ఆఫ్ dou f by dou y, ఇది మీనింగ్ అన్నట్టు. సో ఇట్ ఈస్ dou by dou y ఆఫ్, ఆల్రెడీ dou f by dou y మనం క్యాలిక్యులేషన్ చేసాం. సో ఇట్ ఈస్ 2hx ప్లస్ 2by. దీన్ని y తోటి ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. y తోటి చేసేటప్పుడు మిగతా అన్ని కాన్స్టెంట్, 2hx కాన్స్టెంట్, అక్కడ y అనే టర్మే లేదు కాబట్టి ఇప్పుడు 0 అవుతుంది, ప్లస్ 2b కాన్స్టెంట్, ఇక్కడ y డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ 1. సో ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 2b. ఇది సెకండ్. మరి సెకండ్ ఇది ఒకటే ఉంటుందా, ఇంకేమైనా సెకండ్ డెరివేటివ్స్ ఉంటాయా అంటే స్టిల్ వీ హ్యావ్ వన్ మోర్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, దట్ యూ కెన్ రైట్ dou square f by dou x dou y. This is the meaning is dou by dou x, ఫస్ట్ దాన్ని పక్కకు పెట్టండి, dou f by dou y, ఇది రెండు. అంటే దాని అర్థం ఏంటి, dou by dou x ఆఫ్ dou f by dou y ఆల్రెడీ మనం చేసాం. dou f by dou y చేసినప్పుడు ఏమొచ్చింది ఇంతకుముందు, y తోటి చేసినప్పుడు. సో వీ గాట్ ద ఆన్సర్ ఈస్ 2hx ప్లస్ 2by. దీన్ని ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఎక్స్ తోటి చేస్తున్నారు. ఎక్స్ తోటి డెరివేటివ్ చేసేటప్పుడు ఏమవుతుంది, 2h ఎక్స్ డెరివేటివ్ ఈస్ 1, ప్లస్ ఎక్స్ తోటి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కాన్స్టెంట్, ఇవి 2by కాన్స్టెంట్, దాని పక్కకి 1 ఉన్నట్టు, 1 డెరివేటివ్ ఈస్ 0. సో ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈస్ 2h. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళు ఏమడుగుతున్నారంటే dou square f by dou y dou x కూడా నేను క్యాలిక్యులేషన్ చేస్తాను, చూద్దాం ఈ వాల్యూ ఎట్లా వస్తుంది. దీని అర్థం ఏంటంటే dou by dou y ఫస్ట్ రాసి dou f by dou x అని రాస్తారు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు dou by dou y. dou f by dou x ఆల్రెడీ మనం చేసాం. సో dou f by dou x చేసింది ఏంటిది, 2ax ప్లస్ 2hy, అదే వాల్యూ రాయండి, 2ax ప్లస్ 2hy. దీన్ని ఇప్పుడు y తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నారు. y తోటి చేస్తున్నారు అంటే 2ax కాన్స్టెంట్, దాని పక్కకి ఏం లేదు అంటే 1, ఇట్స్ డెరివేటివ్ ఈజ్ 0, ప్లస్ 2h y తోటి చేస్తున్నారు కాబట్టి డెరివేటివ్ ఈజ్ 1. సో ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈస్ 2h. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్. ఇంతకంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ రెండూ చేసాం. చేసిన తర్వాత వాళ్ళు ఇది వెరిఫై చేయమన్నారు, dou square f by dou x dou y దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు dou square f by dou y dou x. ఒకసారి చూడండి రెండింటికి సేమ్ ఆన్సర్ వచ్చిందా రాలేదు అక్కడికి. సో దేర్ ఫోర్ ఐ కెన్ సే దట్ దేర్ ఫోర్ dou square f by dou x dou y దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు dou square f by ఇట్ ఈస్ dou y dou x. మనం ఎట్లా చేసినా అంటే వేరియబుల్ అటు ఇటు చేంజ్ చేసినా డిఫరెన్షియేషన్ చేసినప్పుడు సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నట్టు. ఓకే రాయండి, అది ఏం లేదు, మీరు కొత్తగా ఏం కనుక్కోవట్లేదు. ఇట్ ఈస్ యు ఆర్ యూజింగ్ ఆర్డినరీ డెరివేటివ్ ఓన్లీ, జనరల్ డెరివేటివ్ యూజ్ చేస్తారు. కాకపోతే ఎక్స్ తోటి చేసేటప్పుడు ఎక్స్ మీదనే ఫోకస్ చేయండి, వై తోటి చేసేటప్పుడు వై మీదనే ఫోకస్ చేస్తారు. అది ఓకే. ఏమన్నా మెసేజ్ వస్తున్నాయా ఇప్పుడు? ఎందుకు అన్మ్యూట్ చేద్దామంటే కావట్లేదు ఇది. రాజేశ్వరి వీళ్ళందరూ ఉన్నారా? ఏది ఉన్నా కానీ ఇప్పుడు టైప్ చేయాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఓకే, ఇది ఏం ప్రాబ్లం అయిందన్నది అర్థం కావట్లేదు. అన్మ్యూట్ చేద్దామంటే
కావట్లేదమ్మా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మామూలుగా అయితే రాయండి. ఈ డిఫరెన్షియేషన్ కొంచెం జాగ్రత్తగా చూడండి, అంతే, ఏం లేదు. మనం దేనితో చేస్తున్నాం అన్న దాన్ని బట్టేసి యూ కెన్ డూ ద డిఫరెన్షియేషన్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు యువర్ ప్రీవియస్ డిఫరెన్షియేషన్, బట్ డో అనే సింబల్ రాస్తాం. డో డో డిఓ డో. 551 కంప్లీట్ అయింది అని అంటున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద డిఫరెంట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ అన్నట్టు. షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ నౌ? అర్థమవుతుంది కదమ్మా? నేను ఎక్స్ తోటి చేస్తే ఎక్స్నే చూడండి, వై తోటి చేస్తే వైనే చూసుకుంటూ వెళ్ళండి. ఇది లాస్ట్ యూనిట్, 5th యూనిట్, మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్. నేను ఆల్రెడీ 4th యూనిట్కి సంబంధించిన అసైన్మెంట్ అవన్నీ పంపించాను. 5J8 ఏదో మళ్ళీ ఎక్స్ప్లెయిన్, ఎక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇది మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఆ ఫంక్షన్కి ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ అని అనుకున్నాం. నేను ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ రావాలంటే విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్స్ ఏమున్నాయో చూడండి. మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో అందుకనే పార్షియల్ డెరివేటివ్స్ యూజ్ చేస్తున్నా నేను. ఒకటి ∂f/∂x అంటే ఎక్స్ తోటే డెరివేటివ్ చేయండి, ఇంకొకటి ∂f/∂y వై తోటే చేస్తారు. సెకండ్ ఫస్ట్ ఆర్డర్ అయిపోయింది, సెకండ్ది రావాలి అంటే ∂2f/∂x². మీనింగ్ ఏంటి అంటే ∂by∂x ఆఫ్ ∂f/∂x. మీరు మల్టిప్లై చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఏంటి అని అంటే ∂by∂x, ఆల్రెడీ ∂f/∂x మనం చేసాం కాబట్టి ఆ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తారు. అట్లాగే ∂2f/∂y² అన్నప్పుడు ∂by∂y ఆఫ్ ∂f/∂y. అప్పుడు ∂f/∂y ఆల్రెడీ చేసాం కాబట్టి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి వై తోటి డిఫరెన్షియేషన్. వై తోటి చేసేటప్పుడు వైనే చూడాలి, మిగతా టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ అన్నట్టు అవి. ఆ మోడల్లో చేస్తాం. అలాగే ∂f/∂x/∂y అని అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ∂by∂x ఫస్ట్ది అట్లాగే ఉంచేసి ∂f/∂y సెకండ్ది ఇట్లా రాస్తాం. ∂by∂x అట్లాగే ఉంచేసి బ్రాకెట్లో ∂f/∂y అని ఉంది కాబట్టి ఆ ∂f/∂y ఆల్రెడీ చేసిన దాన్ని రాసి యు ఆర్ డూయింగ్ ద డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నట్టు. ఎక్స్ తోటి చేసేటప్పుడు ఎక్స్నే చూడండి, మిగతా అన్ని కాన్స్టెంట్ పక్కకు పెడతారు. మరి పక్కకు పెట్టిన తర్వాత దాని పక్కకి ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ 1కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే 0. ఆ కాన్స్టెంట్ని బేస్ చేసుకుంటూ మనం అది చేసాం. చూద్దాం, ఇంకొక ప్రాబ్లం చేస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. నౌ యు రైట్ డౌన్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ద నెక్స్ట్ వన్, if w equal to, they have given y minus z, it is z minus x into x minus y, then find the value of dou w by dou z ప్లస్ dou x అనుకోండి, మళ్ళీ dou w by dou x ప్లస్ dou w by dou y ప్లస్ dou w by dou z. ఇది క్యాలిక్యులేషన్ చేయండి అని అడుగుతున్నారు. ∂2f by ∂x², ∂2f by ∂y² యూజ్ ఏం లేదు కదా అని అంటారు. లేదు, కానీ అక్కడ ప్రాబ్లంలో ఏం అడిగారు చూడండి, ఫైండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అడిగారా లేదా? ఇక్కడ ఫైండ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అన్నారు. అందుకనే ఫస్ట్ ఆర్డర్ చేశాను, సెకండ్ ఆర్డర్ కూడా చేశాను అన్నట్టు అట్లా. ఇప్పుడు దీనికి క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే, దే హ్యావ్ గివెన్ సమ్ w ఈక్వల్ టు, ముందు దాన్ని సింప్లిఫై చేయండి. గివెన్ w ఈక్వల్ టు y మైనస్ z
z minus x, x minus y. ముందు మల్టిప్లై చేద్దాం, మీ ఇష్టం. ఫస్ట్ రెండు అన్న మల్టిప్లై చేయండి, లేకపోతే లాస్ట్ రెండు అన్న. సపోజ్ y మైనస్ జెడ్ ఫస్ట్ అట్లే ఉంచేసి లాస్ట్ది మల్టిప్లై చేస్తున్నా. ఏమవుతుంది? zx అవుతుంది, మైనస్ zy అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ xy అవుతుంది. మళ్ళీ మల్టిప్లై చేస్తున్నా. ఇది ఏమవుతుందంటే xyz మల్టిప్లై చేస్తే మైనస్ y స్క్వేర్ z మైనస్ ఎక్స్ స్క్వేర్ y ప్లస్ xy స్క్వేర్. ఒక్కొక్క దాంతో మల్టిప్లై చేస్తున్నా. మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇట్ ఈస్ yz స్క్వేర్, దాని తర్వాత మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్, దాని తర్వాత ప్లస్ అంటే మైనస్ xyz. జస్ట్ ఐఎమ్ డూయింగ్ ద మల్టిప్లికేషన్ ఓన్లీ. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి, ఎందుకంటే మనకు వేస్ట్ అవన్నీ తీసేసుకుంటే ఇది పోతుంది. వై స్క్వేర్ జెడ్ ఇక్కడ లేదు, ఎక్స్ స్క్వేర్ వై లేదు. సో మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ జెడ్ రాసాం కదా. ఓకే, మైనస్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్, రైట్. ఓకే, నౌ యూ జస్ట్ రైట్ డౌన్ హియర్. ఇట్ ఈస్ మైనస్ వై స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్. దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ యువర్ గివెన్ ఫంక్షన్. ఇప్పుడు కనుక్కోవాలి. ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలి? సో దేర్ ఫోర్ నవ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ డో డబ్ల్యూ బై డో ఎక్స్. అమ్మ ఒక్కసారి డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ చేసేయండి. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఏమొచ్చింది? మైనస్ వై స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్. దీన్ని దేంతో డిఫరెన్షియేషన్ చేస్తున్నారు? యు ఆర్ టేకింగ్ ద డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ తోటే చేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ చూడండి, అసలు దీంట్లో ఎక్స్ అనే టర్మ్ లేదు. అంటే ఇవన్నీ పక్కకు పెట్టేస్తే అక్కడ 1 ఉన్నట్టు. 1 డెరివేటివ్ ఏమవుతుందంటే 0 కాబట్టి ఓవరాల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. మైనస్ ఎక్స్ తోటే చేస్తున్నారు కాబట్టి y పక్కకు పెట్టండి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుందంటే 2x అవుతుంది. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఇది ప్లస్ ఎక్స్ తోటి చేస్తున్నారు కాబట్టి y పక్కకు పెట్టేస్తే ఎక్స్ డెరివేటివ్ ఈస్ 1 మైనస్ ఎక్స్ తోటి చేస్తున్నాం కాబట్టి జెడ్ స్క్వేర్ పక్కకు పెట్టేసి ఎక్స్ డెరివేటివ్ ఈస్ 1 ప్లస్ ఎక్స్ తోటి చేస్తున్నారు, దెర్ ఈస్ నో ఎక్స్ టర్మ్ హియర్, సో ఇట్స్ డెరివేటివ్ ఈస్ 0 ప్లస్ ఎక్స్ తోటి చేస్తున్నారు కాబట్టి జెడ్ పక్కకు పెట్టేస్తే ఆ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ అవుతుందంటే 2x అవుతుంది. సో ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్. సో ఏమవుతుందమ్మా ఇది? మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xz ప్లస్ 2xz. సో ఇది మనకు సంబంధించిన డో డబ్ల్యూ బై డో ఎక్స్. అట్లాగే నేను ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలంటే డో డబ్ల్యూ బై డో వై కూడా చేయాలి. సో ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ డో డబ్ల్యూ బై డో వై దట్ ఈస్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ మనకు వచ్చింది మొత్తం రాసేయండి. మైనస్ వై స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్. దీన్ని ఇప్పుడు వై తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నారు. వై తోటి చేసేటప్పుడు ఆ మైనస్ జెడ్ కాన్స్టెంట్ అది 2y అవుతుంది. వై తోటి చేస్తున్నారు ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, వై డెరివేటివ్ 1. వై తోటి చేస్తున్నారు కాబట్టి ఎక్స్ అలాగే ఉంటుంది, ఇది 2y. వై తోటి చేస్తున్నారు దెర్ ఈస్ నో వై టర్మ్ 0. అండ్ వై తోటి చేస్తున్నారు జెడ్ స్క్వేర్ అలాగే ఉంటుంది, వై డెరివేటివ్ 1. అండ్ లాస్ట్ దెర్ ఈస్ నో వై టర్మ్ 0. సో ఫైనల్లీ మైనస్ 2yz మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ జెడ్ స్క్వేర్. దిస్ ఈస్ అబౌట్ యువర్ డో డబ్ల్యూ బై డో వై. సిమిలర్లీ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వన్ మోర్, ఇంకొకటి ఉంది. సో డో డబ్ల్యూ బై డో జెడ్ కూడా చేయాలి. డో డబ్ల్యూ బై డో జెడ్
అంటే దాని అర్థం ఏంటంటే డో బై డో జెడ్ ఆఫ్ డబ్ల్యూ ఏంటి మైనస్ వై స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్. దీన్ని ఇప్పుడు జెడ్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తారు. జెడ్ తోటి చేస్తే ఏమొస్తుంది చూడండి, జెడ్ తోటి చేయాలి, ఓన్లీ జెడ్నే ఫోకస్ చేస్తారు. సో మైనస్ వై స్క్వేర్ కాన్స్టెంట్ 1, అక్కడ జెడ్ అనేది లేదు 0, ఇక్కడ కూడా లేదు 0. నెక్స్ట్ మైనస్ ఎక్స్ అక్కడ జెడ్ స్క్వేర్ వాల్యూ ఏంటి 2z అవుతుంది. ఇక్కడ వై కాన్స్టెంట్ ఇది 2z, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ ఇది 1. సో ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xz ప్లస్ 2yz దాని తర్వాత ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మనకు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో అది చేసాం. therefore now I need to calculate dou w by dou x plus dou w by dou y plus dou w by dou z. ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఆల్రెడీ చేసినవి ఉన్నాయి కదా, dou w by dou x ఉంది. సో యూ కెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ హియర్ ఇట్ ఈస్, అది తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి. సో ఏమవుతుంది మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xz. ఇది ఫస్ట్ది అయిపోయింది. ప్లస్ డో డబ్ల్యూ బై డో వై, డో డబ్ల్యూ బై డో వై అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది మైనస్ 2yz మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy దాని తర్వాత ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది. అట్లాగే డో డబ్ల్యూ బై డో జెడ్ అన్నప్పుడు మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xz ప్లస్ 2yz ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. ఓకే, ఆన్సర్ 0 వచ్చిందా? రైట్. సో అన్ని క్యాన్సిల్ అవుతున్నాయా మనకి? మైనస్ 2xy ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 2xz మైనస్ 2xz 2yz ఎక్స్ స్క్వేర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్యాన్సల్డ్ అండ్ దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అట్లా అంటే డెరివేటివ్ చేయమన్నప్పుడు అట్లా చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఓకేనా? అర్థం అవుతున్నాయి కదా, మనకి ఏం అడుగుతున్నారు అదొక్కటి చేస్తే సరిపోతుంది. ఈ మాట్లాడకుండా ఉంటే ఘోరంగా ఉన్నది, నేను ఒక్కనే చెప్పుకోవాల్సి వస్తాను. షల్ ఐ గో టు ద నెక్స్ట్ వన్ నౌ? ఏం లేదు, వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అక్కడ. ఓకే, ఈ ప్రాబ్లం చేయండి. ఇఫ్ u ఈక్వల్ టు 1 divided by under root of x square plus y square then find dou square u by dou x square plus dou square u by dou y square. ఇది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చేస్తారా? మామూలుగా చూడండి, వాళ్ళు ఆల్రెడీ u అని ఒకటి ఇచ్చారు. సో దాన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. గివెన్ u ఈక్వల్ టు 1 divided by under root of x square plus y square. దీన్నే నేను పైకి తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -1/2 అవుతుంది, రూట్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో అదొకటే క్యాలిక్యులేషన్ చేసేయండి. సో ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకుంటాం. వద్దొద్దు, ఇప్పుడు అట్లా ఏం చేయకండి, డైరెక్ట్గా కన్సిడర్ ఆ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ రావాలి కాబట్టి ఫస్ట్ యూ క్యాలిక్యులేట్ డో యూ బై డో ఎక్స్. దాని అర్థం ఏంటంటే డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -1/2. ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నారు. ఈ మొత్తం బ్రాకెట్ అంతా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ టైప్లో ఉంది. అంటే -1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 రాయాలి. అంటే -1/2 -1 ఇంటూ ఆ బ్రాకెట్ కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. ఇంటూ బ్రాకెట్ డెరివేటివ్ ఏంటి 2x, ఇక్కడ y అనే టర్మ్ అనేది 0 అవుతుంది. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది.
సో యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2 ఉంటుంది. హోల్ పవర్ -3/2. ఇప్పుడు ఇంకా అది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? దీని అర్థం ఏంటంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ అన్నట్టు. ఇది అంటే ఇది డో బై డో ఎక్స్ ఆఫ్, ఆల్రెడీ మనం డో యూ బై డో ఎక్స్ క్యాలిక్యులేషన్ చేసాం. సో మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ పవర్ -3/2. దీన్ని ఇంకొకసారి డెరివేటివ్ చేయాలి. ఇది ఏంటి అని అంటే యూవి రూల్ చేస్తారు ఎక్స్ తోటి. సేమ్ అక్కడ ఆర్డినరీ డెరివేటివ్ ఎట్లయితే చేస్తారో అదే మోడల్లో. సో ఇక్కడ మైనస్ ఎక్స్ ఫస్ట్ కాన్స్టెంట్గా పెట్టండి. దీని డెరివేటివ్ ఏమవుతుంది? -3/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2 -1 ఇంటూ బ్రాకెట్ డెరివేటివ్ 2x అంటే u ఇంటూ v డాష్ ప్లస్ దాన్ని కాన్స్టెంట్గా పెట్టండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2. దాని తర్వాత ఈ -x డెరివేటివ్ ఏమవుతుంది? -1 అవుతుంది. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తారు. సో ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. ఇక్కడ ఉన్న 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో దెర్ ఈజ్ నో అదర్ ఛాన్స్. సో ఎక్స్ ఉంది కాబట్టి -x² అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ అది ప్లస్ అవుతుందమ్మా, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది అంటే 3 అంత ఎక్స్ ఉంది కాబట్టి 3x² అవుతుంది. దాని తర్వాత మనకు మిగిలింది x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -5/2 ఉంటుంది. దాని తర్వాత ఇది అయిపోయింది. ఇది మైనస్ ఇదేంటి? ఓన్లీ x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2. ఇది దానికి సంబంధించిన డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. సేమ్ అట్లాగే ఇప్పుడు మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కూడా. అది కూడా ఫైండ్ అవుట్ చేయండి. ముందు వైది ఫైండ్ అవుట్ చేయండి, దాని తర్వాత వై స్క్వేర్ది వస్తుంది. అండ్ డో యూ బై డో వై అంటే డో బై డో వై ఆఫ్ యూ అంటే ఏంటి? x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -1/2. సో ఇప్పుడు దీనికి y తోటి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ x⁴ టైప్లోనే ఉంది కాబట్టి -1/2 x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -1/2 -1 ఇంటూ బ్రాకెట్ని దేనితో చేయాలంటే y తోటి డిఫరెన్షియేషన్ చేయాలి. y తోటి చేయాలి అంటే 2y అవుతుంది, మిగతా టర్మ్ 0. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలింది ఏంటి? -y ఇంటూ ఆ వాల్యూ ఏంటి అంటే x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2 వస్తుంది. ఓకేనా? సేమ్ అదే మోడల్లో నౌ యూ నీడ్ టు గో ఫర్ ద నెక్స్ట్ డెరివేటివ్. డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. అంటే డో బై డో వై రాసి డో యూ బై డో వై అన్నట్టు. సో డో బై డో వై ఆఫ్ ఆల్రెడీ మనం y తోటి చేసాం కాబట్టి -y ఇంటూ x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2. దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తారు. ఇంకొకసారి డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది కాన్స్టెంట్ పెట్టేయండి, దాని డెరివేటివ్ -3/2 x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2 -1 ఇంటూ బ్రాకెట్ డెరివేటివ్ 2y ప్లస్ దాన్ని కాన్స్టెంట్గా పెట్టండి x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2. అది కాన్స్టెంట్ పెట్టి -y డెరివేటివ్ ఈస్ -1. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3y² ఇంటూ x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -5/2. దాని తర్వాత ఇక్కడ -x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -3/2. వాళ్ళు ఏదైతే అడిగారో అవి ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అంతేనా? ఇంకేమైనా అడిగారో చూడండి. వాళ్ళు యూ ఇచ్చారు, దెన్ ఫైండ్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. కాబట్టి ఈ రెండు తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. సో దేర్ ఫోర్ ఏదైతే అడిగారో అది మాత్రమే చేస్తున్నారు. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు. సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఏమొచ్చింది మనకి? అక్కడ ఏదైతే వచ్చిందో అదే రాసేయండి.
So 3x square into x square plus y square whole power minus 5 by 2 minus x square plus y square whole power minus 3 by 2. ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. అట్లాగే ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అన్నారు కాబట్టి ప్లస్ అని రాసి ఇక్కడ 3y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 5 by 2 minus 5 by 2 minus x square plus y square whole power minus 3 by 2. సో ఇప్పుడు కామన్ తీసేయచ్చు. 3 కామన్ తీస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 5 by 2 కూడా కామన్ తీస్తా. మనకి ఏం మిగులుతుంది చూడండి, ఒకటి ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్ వై స్క్వేర్ ఉంది, ఒక దాంట్లో అయిపోయింది. ఇంకొకటి ఈ రెండు సేమే, క్యాన్సిల్ చేసేటట్టుగా లేదు. సో మైనస్ 2 times x square plus y square whole power minus 3 by 2 అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో 3 times ఈ బేసెస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 5 by 2 ప్లస్ 1 అవుతుంది. మైనస్ 2 times ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 3 by 2 అవుతుంది. కొంచెం సింప్లిఫై చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 times అక్కడ ఏం మిగిలింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 5 by 2 ప్లస్ 1 అంటే మైనస్ 3 by 2. సో మైనస్ 2 times ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 3 by 2. మళ్ళీ సేమ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 3 by 2 కనుక కామన్ తీస్తే 3 minus 2 అని ఉంటుంది. అంటే దాని అర్థం 1. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 3 by 2. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ కరస్పాండింగ్ టు ద గివెన్ వాల్యూ అన్నట్టు. ఓకేనా? సింప్లిఫికేషన్. ఇప్పుడైనా ఏమైనా వస్తుందా చూద్దాం. లేదు, రావట్లేదు. సరే అమ్మా, రావట్లేదు. అది రాస్తున్నారా? ఎవరో 5G8 అట. మళ్ళీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? అక్కడ యూ ఇచ్చారు, ఆ యూని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో చూడండి. స్వాతి అమ్మ, అది ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో చూడండి. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. కాబట్టి ఈ వాల్యూస్ రావడానికి ముందు డో యూ బై డో ఎక్స్ కనుక్కోండి, అది వచ్చిన తర్వాతనే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అట్లాగే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ రావాలంటే ముందు డో యూ బై డో వై కనుక్కొని ఆ తర్వాత డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వస్తుంది. ఇక్కడ యూవి రూల్ యూజ్ చేస్తాం. యూవి రూల్కి ఫార్ములా ఏంటి, యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ అన్నట్టు. స్వాతి ఓకేనా? శృతి 5G8. ఓకే, సరే ఒక పని చేద్దాం. ఇవాళ అంటే ఇది కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. నేను ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, అదొకటి చేయండి అమ్మా, మీకు జస్ట్ ఐడియా కోసం. అది ఐ జస్ట్ గివ్ యూ డిఫరెన్షియేషన్ ఇక్కడ, వేరే ఏం లేదు. నెంబర్ 1 ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ whole power minus 1 by 2, then prove that dou square u by
dou x square plus dou square u by dou y square plus dou square u by dou z square ఈ వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుందట. అది ప్రూవ్ చేయాలి. ఏం లేదు, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే, కాకపోతే కొంచెం z వేరియబుల్ కూడా ఉంది, అదొక్కటి చేసేయండి. I give you one more. If u equal to logarithm of x square plus y square, then find dou square u by dou x square plus dou square u by dou y square. అవును, ఇప్పుడు u ఈక్వల్ టు లాగర్థమా అని అన్నారు. ఎట్లా చేస్తారమ్మా దాన్ని డెరివేటివ్ చేయాలంటే? డో యూ బై డో ఎక్స్ రావాలంటే లాగర్థంకి డెరివేటివ్ చేయాలి అంటే ముందు 1 డివైడెడ్ బై అని రాస్తారు కంపల్సరీ. రాసి ఇంటూ ఆ బ్రాకెట్లో ఉన్న డెరివేటివ్ రాయాలి, ఇంటూ డెరివేటివ్. అట్లాగే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. అట్లాగే డో యూ బై డో వై అన్నప్పుడు ముందు 1 డివైడెడ్ బై ఆ బ్రాకెట్లో ఉండేది రాసి ఇంటూ డెరివేటివ్. ఎగ్జాంపుల్ ఒక్కటి చూస్తాను, ఇక్కడ చూడండి. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే 1 డివైడెడ్ బై ముందు రాసేయండి ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం, ఇంటూ మనం ఎక్స్ తోటి చేస్తున్నాం కాబట్టి ఇంటూ 2x అవుతుంది అన్నట్టు. అట్లాగే y తోటి చేస్తే ఇంటూ 2y. ఆ మోడల్లో చేసుకుంటూ పోతారు. చేస్తారా ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్?